హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎమ్మీ టేస్టీ అయిన పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. పల్లీలు, పచ్చి కొబ్బరి, పుదీనా వేసి చేస్తున్నాగా టిఫిన్స్లోకి, రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి. వీడియోలోకి వెళ్ళే ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోలన్నీ మీకు వస్తుంది. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పిరికెడు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో పల్లీలని బాగా వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పల్లీలు మాడిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకొని పుదీనా, అర్ధకట్ట పుదీనా వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. చూడండి, పుదీనా వేగిపోయింది. ఇంకా తీసేద్దాం. ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఈ మిరపకాయలు కారం ఎక్కువ, మీరు కారాన్ని బట్టి మిరపకాయలు వేసుకోండి. చూడండి, వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, పచ్చి కొబ్బరి, పుదీనా, కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు లాస్ట్గా ఎర్రగడ్డలు మిక్సీ కొట్టుకోవాలి. పుదీనా, కొబ్బరి, పల్లి పచ్చడి రెడీ అండి. ఇది రైస్లోకి కానీ, రోటీలోకి కానీ, చపాతీలోకి, దేంట్లోకైనా టేస్ట్గా ఉంటుంది. దోశలోకి. పచ్చడికి పోపు పెట్టలేదు, మీకు కావాలంటే పోపు పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్లో మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.